హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో. ఎస్ఆర్ వారి పాదములు, స్వామివారి పాదముద్రలు. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కొండపై మొదటిసారి నిలబడిన సమయంలో ఏర్పడిన పాదముద్రలు అని నమ్ముతారు. ఈ పాదముద్రలు ఆలయం నుండి దాదాపు 15 కిలోమీటర్లు అంటే 9.3 మైళ్ళు దూరంలో ఉన్న కొండ యొక్క ఎత్తైన ప్రదేశంలోనైతే ఉన్నాయి. ఇది పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీహరి విష్ణువు పాదములను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అక్కడ ఆయన మొదట తిరుమల కొండపై నిలిచాడు. కొండపై ఒక ఆలయం కూడా ఉంది. పాదముద్రల పర్వతం పైన ఉన్నాయి. ఆ ఆలయం కొండపైన అయితే పాదముద్రలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపించాన్ని శ్రీ చింతల వెంకటరమణ ఆలయం అని పిలుస్తారు. ఈ చింతల వెంకటరమణ ఆలయం వచ్చేసి హిందూ వైష్ణవ్ డివోటీస్ గా ఎక్కువగా పిలుస్తారు. ఇది మన హిందూ వైష్ణవ్ టెంపుల్ గా అయితే ఎక్కువగా ఇది మన ప్రసిద్ధి చెందింది. దీని ఆర్కిటెక్చర్ అయితే మనకి చూడడానికి చెక్కబడ్డాయి కదా ఈ స్తంభాల పైన. ఇవి చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. హనుమంతుడు 10 తలల రావణుడి ముందు తన తోకతో తయారు చేసిన సింహాసనంపై కూర్చున్నట్టుగా అయితే మనకి ఆర్కిటెక్చర్ ఉంటుంది. రామాయణాలు, మహాభారతాలు ఇవి కావ్యాలే కాదు ఉన్నాయి అని చెప్పడానికి ఈ చిత్రాలే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో తాడిపత్రిలోనైతే ఉంది. నిజంగా రామాయణం ఉంది అని చెప్పడానికి ఈ చిత్రాలు, ఇక్కడ చెక్కబడిన ఈ చిత్రాలే మనకి ఒక నిదర్శనంగా నిలుస్తారు. సైలెంట్ కిల్లర్ అనే మారు పేరు ఉన్నప్పటికీ దీన్ని ఎక్కువగా కామన్ క్రైట్ గా పిలుస్తారు. దీనికైతే వైద్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. కామన్ క్రైట్ ఒక్కసారి కనుక కాటు వేస్తే కండరాలు మరియు ఇతర అవయవాలు పక్షవాతాన్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే కామన్ క్రైట్లో న్యూరోటాక్సిన్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. కామన్ క్రైట్ థాయిలాండ్లోని 7 అత్యంత ప్రాణాంతకమైన పాముల్లో అగ్రస్థానంలో అంటే 1వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అత్యంత చెడ్డ పాము, ప్రమాదకరమైన పాము ఏంటి? చాలామంది పాముల నిపుణులు బ్లాక్ మాంబా మరియు కోస్టల్ టైఫాన్లను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, విషపూరితమైన పాములు అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ప్రవర్తన అయితే కలిగి ఉంటాయి. కోస్టల్ టైఫాన్ పైన కానీ బ్లాక్ మాంబా పైన కానీ ఎవరైనా దాడులు చేసేటప్పుడు అవి తనను రక్షించుకోవడానికి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అవతల వాళ్ళపై పోరాడి తమను తాము చాలా తొందరగా రక్షించుకుంటాయి. పాములందరికీ రారాజు ఎవరు? పాములందరికీ రారాజు కింగ్ కోబ్రా. ఇది ఒక అగ్ర ప్రెడేటర్ మరియు పెద్ద కొండ చిలువలకి తప్ప మిగతా అన్ని పాములపై ఆధిపత్యం చలాయిస్తుంటుంది. చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ నాగుపాముని సైతం గడగడలాడిస్తుంది. అదేంటంటే కింగ్ కోబ్రా. ఎంత విషపూరితమైందైనా ముంగీత ధైర్యం, వేగం, అసిటైల్ కోలిన్ అనే విష ప్రభావం అయితే దీనిపైన పడదు. ప్రకృతిలో పాములకు ముంగీసే భయంకరమైన ప్రత్యర్థిగా చెప్పుకోవచ్చు. కింగ్ కోబ్రా ఈ పేరు వింటేనే అంటే నాగుపాము చాలా మందికి చెమటలు పట్టేస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దాని విషం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి కరిస్తే పెద్ద పెద్ద జంతువులకు తప్పించుకోవడం కష్టమే. కింగ్ కోబ్రా విషం అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏనుగును కూడా చంపేయగలదు. దీనిని అందుకే పాముల రాజుగా పిలుస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంత శక్తివంతమైన నాగుపాము ఒక చిన్న జీవిని చూసి భయపడిపోతుంది. అది మరెవరో కాదు, ముంగీస, మంగూస్ అని కూడా పిలుస్తారు. నాగుపాము ముందుకు వచ్చిందంటే చాలా జంతువులు ప్రాణభయంతో పారిపోతాయి, కానీ ముంగీస మాత్రం దాన్ని ఎదుర్కొని ఎదురుదాడి చేస్తుంది. చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.